వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో 23,000 స్కూళ్ళని ప్రభుత్వం మూసివేయబోతుంది అని ఏకంగా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. మరి అందులో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితి ఏంటి? అండ్ అంత క్వాలిఫైడ్ టీచర్లు మళ్ళీ ప్రభుత్వం కావాలి అనుకున్నప్పుడు దొరికే పరిస్థితులు ఉంటాయి. సో ప్రజెంట్ మనతోటి స్టూడియోలో సంధ్యకున్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ఉన్నారు అంటే అందరు కూడా తెలిసిందే, ప్రభుత్వ స్కూళ్ళల్లో అని. సో ప్రభుత్వం ఇప్పుడు స్కూళ్ళే క్లోజ్ చేయాలని ఆలోచిస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకుముందు కూడా అంతే. ప్రైవేట్లో ఎయిడెడ్ స్కూల్స్ చాలామంది ఉంది. అక్కడ ఉండే టీచర్లందరికీ కూడా ప్రభుత్వం జీతభత్యాలు ఇచ్చేది. ఇప్పుడు ఆ ఎయిడెడ్ స్కూళ్ళన్నీ కూడా ల్యాండ్ వాల్యూ పెరిగాక, చాలా వాల్యూ పెరిగాక పిల్లలు కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు కదా అని ఎయిడెడ్ స్కూల్ అంటే అవి హాఫ్ గవర్నమెంట్ స్కూళ్ళు లాంటివి, ఆ స్కూళ్ళని అన్నీ కూడా మూసేశారు చాలా చోట్ల. చాలా అంటే ఒకప్పుడు గర్ల్స్ స్కూల్ అంటే మాడపాటి హనుమంతరావు స్కూల్ హైదరాబాద్లో. అట్లా చాలామంది సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళు, జ్ఞానులు, అనేక రకాల శాస్త్రవేత్తలు, మేధావులు తయారు చేసిన స్కూళ్ళు ఇవి. ఆ స్కూళ్ళన్నీ కూడా ఈరోజు ఆ ఎయిడెడ్ స్కూళ్ళన్నీ కూడా వాటి ల్యాండ్ కోసం, కమర్షియల్ అవసరాల కోసం ఆ స్థలంలో కార్పొరేట్ స్కూళ్ళను, ప్రైవేట్ స్కూళ్ళను, కాలేజీలను, లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్లను, ఇతర వ్యాపారాలను నిర్వహించడానికి మూసేస్తే ఏం జరిగింది? ఆ టీచర్లంతా గగ్గోలు పెట్టి ఎక్కడ వెళ్ళాలో అర్థం కాని స్థితిలో వాళ్ళని తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూళ్ళల్లో సర్దారు. ఎందుకంటే వాళ్ళ జీతాలు గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి. అంటే మేనేజ్మెంటే ప్రైవేటు, కానీ టీచర్లకి గవర్నమెంటే ఇచ్చింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూళ్ళని కూడా మూసేస్తే ఎక్కడ పోతారు ఆ టీచర్లు? ఆ టీచర్లు, ఆయాలు, స్టాఫ్ 10,000 20,000 కాదు, లక్షల్లో ఉన్నారు. లక్షలు 23,000 స్కూళ్ళు మూస్తే లక్షల్లోనే ఉంటారు. ఇది చాలా సీరియస్ సమస్య. దీన్ని ఒకటి పరిష్కరించాలి. అసలు ఇవాళకి బిఎడ్లు చేసి లక్షలాది మంది టీచర్ల జాబుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ భవిష్యత్ ఏంటి? వాళ్ళ బతుకేంటి? బిఏడ్లు, బిఎస్సి బిఎడ్లు చదివి ఎంఎడ్లు కూడా చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎంఎడ్, మా ఎడ్యుకేషన్లో కూడా మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. బిఎడ్లు, ఎంఎడ్లు చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఉద్యోగాలకి కొరతకి ఎదుర్కొంటారు. అంటే నిరుద్యోగ సమస్య. అంటే ఎవడొచ్చినా నిరుద్యోగాన్ని పెంచి పోషించడమే, ఎవడొచ్చినా ఉన్న వ్యవస్థను నాశనం చేయడమే. అంటే విధ్వంస రచనకే పూనుకుంటున్నారు తప్ప కన్స్ట్రక్టివ్గా, ఇప్పుడు డిస్ట్రక్టివ్గా చేయడం వైపు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, కానీ కన్స్ట్రక్టివ్గా చేయాలి. కన్స్ట్రక్టివ్గా చేస్తే ఉద్యోగాలు పెరుగుతాయి, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ నీడ్ ఉంది, అన్నిటికన్నా నీడ్. ఇప్పుడు ఏ కుటుంబాలన్నా తీసుకోండి, సామాన్యుల్ని తీసుకోండి, శ్రామిక వర్గాలని తీసుకోండి, మధ్యతరగతి వర్గాలని తీసుకోండి, వాళ్ళు పెట్టే ఖర్చు ఇంటి కిరాయిలకి, పిల్లల చదువుకే ప్రధానం. వాళ్ళ నెలవారీ ఖర్చులో మొదటిగా ఏది ఎక్కువ ఉంటుంది ఖర్చు ఉందంటే ఫస్ట్ దానిపైన. వాళ్ళ ఇన్కంలో, వాళ్ళ ఆదాయంలో, ఆటో నడిపే వాళ్ళైనా, అడ్డకూలీలో పని చేసే వాళ్ళైనా, ఎవరైనా, ఏ శ్రమతో బతికే వాళ్ళైనా, మధ్యతరగతి వర్గమైనా, చిన్న చితక ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, ఏ బతుకైనా కావచ్చు, ఏ కుటుంబాలైనా ఆర్థికంగా మనం కనుక వేస్తే శ్రామిక కుటుంబాలు, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఇది మనం చర్చించుకోలేక. సంపన్న వర్గాల గురించి మనం బాధ అవ్వాల్సింది లేదు. బట్ ఎగువ మధ్య తరగతి నుంచి ఇప్పుడు 4-5 క్లాసెస్ ఉన్నారు. ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వర్కింగ్ క్లాస్, శ్రామిక వర్గం. కానీ అందరూ కూడా పిల్లల చదువుకు మాత్రం ప్రైవేట్ వైపు చూస్తున్నారు, లేదా స్కూల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నారు. ఎవ్వరు కూడా నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్, ఈ కాలంలో పిల్లలు అంటూ ఉన్నాక పిల్లలకి చదువొద్దు, స్కూల్కి పంపము అనుకునే వాళ్ళు ఎవరు కనపడరు. ఈవెన్ గ్రౌండ్కి వెళ్ళి వర్కింగ్ క్లాస్ దగ్గరికి మనం వెళ్ళినా కూడా మా పిల్లలకి చదువు అక్కర్లేదు అని అనుకునే పేరెంట్స్ని మనం చూడం. చదువుకోని వాళ్ళని కూడా ఇప్పుడు మళ్ళీ చదువుకోవాలని ఆలోచన గ్రామ సభల్లో మళ్ళీ వాళ్ళకి. ఒకప్పుడు వయోజన విద్య పెద్దపీట వేసింది, ఇప్పుడు వయోజన విద్య కనిపించట్లేదు. అసలు నేనేమంటున్నా అంటే, ఏ కుటుంబంలో అయినా పిల్లలు అంటూ ఉంటే ఆ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు, కానీ మా పిల్లలకి చదువు అక్కర్లేదు, పనిలో పెట్టుకుంటాం, వ్యవసాయం చేయిస్తాం అనుకున్న క్లాసులు. ఇప్పుడైతే వ్యవసాయం చేసిన వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్ల, ఆడపిల్లలే దొరకట్ల. మాకు తెలంగాణలో రెడ్డిస్ ఫ్యామిలీస్ కూడా ఆఖరికి అటు విజయనగరం, బరంపురం, అటు శ్రీకాకుళం పోయి ఈవెన్ బీసీలు కూడా తెచ్చుకొని చేసుకుంటున్నారు. మా గ్రామాల్లో, మా ఊర్లో 4 ఉన్నారు రెడ్డిస్ అబ్బాయిలు, అక్కడ పోయి బీసీ అమ్మాయిలు చేసుకుని తెచ్చుకోవడం.
అంటే వ్యవసాయం చేస్తున్న పిల్లలకి పిల్లల్ని ఇచ్చేటోళ్ళు కూడా లేరు. అంటే చెప్తున్న సిచ్యుయేషన్. అలాంటి సిచ్యువేషన్లో ఫస్టే నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చింది. ఉద్యోగాలు ఇవ్వండి బాబు, ఉద్యోగాలు ఇవ్వండి అని గవర్నమెంట్ రిక్వెస్ట్. పైపెచ్చు ఉన్న ఉద్యోగాలు నూడిబీకి ప్రభుత్వం ఏం చేయబోతుంది? అదే ప్రభుత్వం నిరుద్యోగ సమస్యని పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిరుద్యోగ సమస్యని ఇంకా క్రియేట్ చేస్తుంది, ఇంకా పెంచుతుంది. ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? ఇళ్లలో కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా, లంసం డబ్బులు ఇస్తారా, ఏం చేస్తారో వాళ్ళ దగ్గర విజన్ లేదు. ఉద్యోగం చేసే వాళ్ళకే ఇప్పటికీ జీతాలు లేని పరిస్థితి. అదే ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఖజానా ఖాళీ అని చెప్పి ఒక పక్క నుంచి చెప్తూ మరోవైపు నుంచి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ ఒకటి స్పష్టం, నేను ఏం చెప్పాలనుకున్నానంటే విద్య అనేది కంపల్సరీ, అత్యవసరం. ఎడ్యుకేషన్ సమాజంలో అందరూ గుర్తించారు, ఒకప్పుడు గుర్తించలా. ఒక 50 ఏళ్ల క్రితం పోతే ఎడ్యుకేషన్ కంపల్సరీ అని అన్ని కుటుంబాలు అనుకోవాలి. వృత్తి కుటుంబాల వాళ్ళు ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చేసింది. అదే వృత్తి కుటుంబాల వాళ్ళు మా వృత్తి చేస్తే చాలు మా పిల్లలు అనుకున్నారు. రకరకాల వృత్తి కులాలు మన గ్రామీణ వ్యవస్థలో ఉన్నాయి కాబట్టి వృత్తి కుటుంబాలు మా వృత్తిని నేర్చుకుంటారు మా పిల్లలు, అది నిలబెడతారు అనుకున్నారు. కానీ ఈరోజు అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు చదువు కంపల్సరీ అనుకుంటున్నప్పుడు అంత అత్యవసరమైన చదువు, అందరూ గుర్తించిన చదువుని ఇవ్వడానికి ప్రభుత్వం ఇవాళ ఒక విజన్ లేకుండా వ్యవహరిస్తుంది, లేదా ఒక స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంది. సో వీటి అన్నిటికీ కారణం మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూలే అనుకోవచ్చా? కాదండి, ఇవాళ మన స్కూళ్ళని విదేశీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. అది ఆల్రెడీ ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళని. అంటే ఎడ్యుకేషన్లో భారతదేశంలో, ప్రపంచంలో అనేక దేశాల్లో ఎడ్యుకేషన్ ఫ్రీ 12th క్లాస్ వరకు. కానీ మనకి 12th క్లాస్ వరకు కాస్ట్లీ ఎడ్యుకేషన్. కాబట్టి ఇందులో బహుళజాతి కంపెనీలు వచ్చేసినాయి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. మనకి బాగా బలంగా నడుస్తున్న స్కూళ్ళు టేక్ ఓవర్ చేసి, అంటే వ్యాపార పరంగా వాళ్ళు నడుపుతున్నారు. ఇప్పుడు విదేశీ కంపెనీలు కూడా వచ్చేసినాయి మన స్కూళ్ళల్లో. అంటే దానికి కారణం ఏంటంటే మనకి జనాభా ఎక్కువ, మన జనాభా అంతా చదివించాలని రియలైజ్ అయి ఉన్నారు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయి ఈ రంగంలో. ఆ పెట్టుబడులని డెవలప్ చేయడానికి, ఆ పెట్టుబడుల చుట్టూ కేంద్రీకరించినటువంటి నిర్ణయాలే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. మరి పెట్టుబడులు తరలించుకుంటూ ప్రైవేటీకరణ అయిపోతే ఇంకా టీచర్లు పెట్టుబడులన్నీ తరలి వస్తున్నాయి ఎడ్యుకేషన్లో, ప్రాథమిక విద్యలో, మధ్య ఇంటర్మీడియట్ విద్యలో, అన్ని రకాల హై స్కూల్ విద్యలో పెట్టుబడులు ఎక్కడైతే వస్తున్నాయో ఆ పెట్టుబడుల లాభాల కోసం, ఆ పెట్టుబడిదారుల కోసం ఇవాళ ఈ విద్యా వ్యవస్థను అటువైపుగా మళ్ళిస్తున్నారు, అటువైపుగా రూపొందిస్తున్నారు అనేది వాస్తవం, మనం గుర్తించాలి. కాబట్టి ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ఓట్లేసి అధికారులకు వచ్చిన ప్రభుత్వాన్ని ఉచిత విద్య గురించి మనం పోరాడాలి. ప్రాథమిక విద్య ప్రజల విద్య ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. యూపీఏ హయాంలో విద్యా చట్టం వచ్చింది, విద్యా హక్కు చట్టంగా వచ్చింది. యూపీఏ సోనియా గాంధీ దాని మీద ఆ రోజు అనేక ఉద్యమాలు, విద్యార్థి సంఘాలు, టీచర్ల సంఘాలు, సేవ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా వ్యవస్థను రక్షించడం కోసం ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. అన్ని వివిధ విద్యార్థి, యువజన, ముఖ్యంగా టీచర్ల సంఘాలు దేశవ్యాప్తంగా సేవ్ ఎడ్యుకేషన్ అనేది ఒక మూమెంట్గా నడిపారు. విద్యా హక్కు చట్టంగా వచ్చింది. ఈ మూమెంట్ వల్లనే విద్యా హక్కు చట్టంగా వచ్చింది సోనియా చైర్పర్సన్గా ఉన్న యూపీఏ హయాంలో. దాన్ని అమలు చేయాలంటే ఉన్న స్కూళ్ళని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఏ స్కూల్ని మూసివేయద్దు, విద్యా హక్కుని గుర్తించి పుట్టిన ప్రతి బిడ్డ చదువు అందుకోవడం వాళ్ళ హక్కు. విద్యా హక్కు అంటేనే ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కు. ఆ టీచర్స్ ఆ మూమెంట్ని ఎంత ముందుకు తీసుకొచ్చారో ఇప్పుడు ఆ టీచర్స్కే స్కూల్లో నేను ఏమంటున్నానంటే యూపీఏ ప్రభుత్వం తెచ్చిన విద్యా హక్కు చట్టాన్ని ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ అమలు చేయడంలో విఫలమైంది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి విద్యా హక్కు గురించి కన్సర్న్ లేదు. ఎన్డీఏ ప్రభుత్వానికి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే చిత్తశుద్ధి లేదు. కేంద్రంలో వచ్చినటువంటి విధానాల ఫలితంగా, కేంద్ర ప్రభుత్వం ఆలోచన సరళికి అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వం విధి విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తయారైనాయి. అందులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒకటి. అంటే వాళ్ళకి విద్యా విజన్ లేదు. విద్యా హక్కు చట్టాన్ని గుర్తించాలి, విద్యా హక్కును గుర్తించి చట్టాన్ని అమలు చేయాలి అనేటువంటి దృక్పథం కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువైపు ఈజీగా మళ్ళుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అటువైపు దానికి లోబడి పనిచేస్తాయి. ఇవాళ అది కూడా లేదు, ఇవాళ అది కూడా లోపించింది.
అందుకని ఈరోజు ఎంతో పోరాడి సాధించుకున్న విద్యా హక్కు చట్టాన్ని అమలుకు పూనుకోవడం మరో మార్గం, అంతకుమించి మరొకటి లేదు. అంటే ప్రభుత్వ విద్య, ప్రాథమిక విద్య అది ప్రాథమిక హక్కుగా గుర్తించి ప్రతి ఊర్లో మా స్కూల్ ఒకప్పుడు చెట్లను కొట్టేస్తే చెట్లను వాటేసుకొని ఆ చెట్లు కొట్టేయకుండా పర్యావరణ ఉద్యమకారులు పోరాడారని మనం చదువుతాం. అట్లాగే మా ఊర్లో మా స్కూలు ఉండాలి, మా స్కూలు తీయద్దు, మా ఊర్లో మా స్కూలు మాకే అని చెప్పి పెద్ద ఉద్యమం నడపాలి. ఏ స్కూలు కూడా ముయ్యకుండా ఉద్యమాలు నడపాలి. చిన్న కలం పొడితో మూసేస్తాం, చిన్న కలం పెడుతూ ఈ టీచర్లందరినీ చెల్లా చెదురు చేసి ఆడికి ఈడికి సర్దేస్తాం అంటే కుదరదు. ఖచ్చితంగా స్కూళ్ళు ఉండాలి, స్కూళ్ళల్లో టీచర్లు ఉండాలి, ఆ స్కూళ్ళల్లో పిల్లలు ఉండాలి. పిల్లలు అని ఇందాక చెప్పా, అసలు చదువు అనేది ఇంత కంపల్సరీగా భావించినాక పిల్లలు ఉండకపోవడం అనే ప్రసక్తే లేదు. తీస్తే కావాలంటే ప్రైవేట్ స్కూల్ తీసేయండి, ఏం కాదు. ప్రైవేట్ స్కూళ్ళు మూసేయండి, ఏం కాదు. గవర్నమెంట్ స్కూళ్ళు ఆటోమేటిక్గా నిండిపోతాయి. ఇక్కడ ఇంకొక పరిస్థితులు, ప్రీ ప్రైమరీ స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రారంభించారు. మరి అంగన్వాడీల మా పరిస్థితి ఏంటి అనేది, ఎందుకంటే గతంలో కూడా అంగన్వాడీలు తీసేయాలి అని ఒక ప్రతిపాదన ప్రభుత్వం తీసుకురాబోతుంది అనే సమయంలో కూడా ఒక ఆందోళనకర పరిస్థితి. సో అంగన్వాడీ ఇక్కడ కూడా ఒక విషయం ఏంటంటే, అసలు అంగన్వాడీలు అనేవి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం, అది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి. అది కేంద్ర ప్రభుత్వ పథకం, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం, అది రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తుంది. ఇది అన్ని రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అంటే ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. కానీ దాన్ని డిస్కరేజ్ చేస్తుంది, ఎత్తిపడేస్తుంది కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు బడ్జెట్లు కేటాయించకుండా ఆ అంగన్వాడీ కేంద్రాలని మూసేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడపాలో ఆలోచించాలి. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం మూసివేస్తానన్న ఆలోచనని విరమించుకునేలాగా ఉద్యమాలు నిర్మించాలి. ఇవాళ మహిళా శిశు సంక్షేమ శాఖ లేకపోతే బాలింతల చూలింతల పరిస్థితులు ఏంటి, పుట్టే పిల్లల ఆరోగ్యం ఏంటి, వాళ్ళ గ్రోత్ ఏంటి, వాళ్ళ ఐసిడిఎస్ సేవలు ఏంటి అంటే 0 to 6 ఏజ్ పిల్లల సేవలు, సమగ్ర శిశు అభివృద్ధి సేవలు అంటే ఏంటి, తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏ పోషకం తినాలి, ఏ న్యూట్రిషన్ తినాలి, ఆమె డెలివరీ ఎంత సులభమైన డెలివరీగా ఉండాలి, మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ తగ్గించాలి, అంటే మాతా శిశు మరణాలు తగ్గించాలి. అంగన్వాడీల లక్ష్యం ఇవి. మాతా శిశు మరణాలు తగ్గించాలి, ఆరోగ్యకరమైన బిడ్డలు పుట్టాలి. పుట్టంగానే అయిపోయిందా పని? ఆరోగ్యకరమైన బిడ్డలకి గ్రోత్ చార్ట్ అని ఉంటుంది వాళ్ళ దగ్గర. ప్రతి బిడ్డ బరువుని చార్ట్ని వేయాలి. అంటే అంగన్వాడీ టీచర్ల విధులు ఇవి. ఇట్లా రకరకాల పాపం వాళ్ళకున్న విధులు, వాళ్ళకున్న బాధ్యతలు ఎవ్వరికీ లేవు. వాళ్ళకి ఇచ్చే జీతాలు 18,000 కూడా లేవు, 15,000, 12,000, 14,000. కనీసం 18,000 కూడా జీతం ఇవ్వకుండా 12,000, 13,000 ఇచ్చి వాళ్ళతో ఎన్ని పనులు, వాళ్ళ రిజిస్టర్లు మోయడానికే చాలా కష్టం అన్నట్టు. అన్ని రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు వాళ్ళు. 18,000 దేవుడరు, కనీసం ఇప్పటికి వాళ్ళకి జీతాలు లేక 2 నెలలు అవుతుంది. అదే జీతాలు లేవు. ఈ సమస్యలన్నీ ప్రాథమికంగా పరిష్కరించాలి. ఏ ప్రభుత్వమైనా, ఎవరన్నా ఉండని, అది కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా. అంగన్వాడీలు బలంగా ఉంటే ఆరోగ్యకరమైన చిల్డ్రన్ ఉంటారు, మాతా శిశు మరణాలు తగ్గుతాయి, పిల్లలకి న్యూట్రిషన్ అందుతుంది. ఎప్పుడైతే 0 to 6 ఏజ్ పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఇచ్చి అంటే ప్రీ స్కూల్ అంటే నర్సరీకి ముందు ఉండాల్సిన విద్య ఏదైతే ఉందో, ప్లే స్కూల్లో కానీ ప్రీ స్కూల్లో కానీ ఆ విద్యని అక్కడ పిల్లలకి ఇస్తే అంగన్వాడీలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఆ చైల్డ్, అమ్మాయి పాపైనా బాబైనా, వాళ్ళు అట్లీస్ట్ మినిమంగా ఆరోగ్యంగా ఎదుగుతారు, మంచి న్యూట్రిషన్ అందుతుంది, కావాల్సిన చదువు అంటే 6 ఏళ్ల లోపల పిల్లలకు కావాల్సిన చదువు అందుతుంది. వాళ్ళకు ఒక డిసిప్లిన్ అంటే బలకం పట్టుకోవడం కావచ్చు, అక్షరాలు దిద్దడం కావచ్చు, మంచి న్యూట్రిషన్. ఇప్పుడు తల్లిదండ్రులకి న్యూట్రిషన్ విజన్ లేకపోయినా అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళకి గుడ్డు పెడతారు, సాంబార్ అన్నం పెడతారు, లేకపోతే న్యూట్రిషన్ ఫుడ్ ఉంది వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్, అవి పెడుతున్నారు. సో చైల్డ్ అనేది మాల్ న్యూట్రిషన్ చైల్డ్ నీకు 6 ఏళ్ల లోపలే వాళ్ళ బ్రెయిన్ మ్యాపింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మనం ఎంత పెట్టినా అది ఒబేసిటీకో లేదా అది ఫిజికల్ దానికే వస్తుంది, కానీ బ్రెయిన్ మ్యాపింగ్కి ఉండదు. కాబట్టి 0 to 6 ఏజ్ చిల్డ్రన్ని చక్కగా అంటే కావాల్సిన ఫుడ్, న్యూట్రిషన్ ఇచ్చి డిసిప్లిన్గా పెంచితే దానికి అనుగుణంగా వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది.
సో ఆటోమేటిక్గా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోగలుగుతారు, డ్రాప్ అవుట్స్ ఉండరు. అలాంటి వ్యవస్థ ఆల్రెడీ ఇప్పుడు అంగన్వాడీల్లో జరుగుతుంది. చాలా కష్టపడి ఒక 30-40 ఏళ్ళుగా ఆ వ్యవస్థను తీర్చిదిద్దారు. ఆయా పాలకులు, ఆయా ప్రభుత్వాలు, అనేక మంది ఐఏఎస్లు దానికోసం కష్టపడిన వాళ్ళు. నాకు చాలామంది ఐఏఎస్లు తెలుసు. ఒక 15 ఏళ్ళు నేను కూడా అదే పని చేశాను. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రింటింగ్ ప్రెస్ మేనేజర్గా నేను డిజైన్ చేసిన గ్రోత్ చార్ట్స్, నేను డిజైన్ చేసిన బాలింతల చూలింతల రిజిస్టర్లు, నేను అంటే డాక్టర్ల సలహాలు తీసుకుని నీలోఫర్కి వెళ్ళి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ గ్రోత్ చార్ట్ కూడా నేను డిజైన్ చేశాను. ఇప్పటికి అదే ఉంది. అంటే 15 సంవత్సరాలు మాతా శిశు సమగ్ర సేవల కోసం ఆ డిపార్ట్మెంట్ ప్రింటింగ్ ప్రెస్ మేనేజర్గా మేము ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసాం. బొమ్మలు వేసి, ఇలస్ట్రేషన్స్ వేసి, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకుని ఆ బొమ్మలన్నీ వేయించి ఏ ఫుడ్ తినాలి, మాల్ న్యూట్రిషన్ ఉంటే ఎట్లా బయటపడాలి, డయేరియా వస్తే ఎట్లా ఏం తినాలి, వాళ్ళకి దొరికిన ఆ ఉప్పు చక్కెర వేసుకుని ఎట్లా నీళ్లు తాగాలి బొమ్మలతో చేసాం మేము. అట్లా ఎన్నో, నేనే అని కాదు, నేను ఉద్యోగం 15-14 ఏళ్ళు చేశాను. కానీ నాకు ముందు నా తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఈ ఇలస్ట్రేషన్స్ తేవడం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి ఆ నాలెడ్జ్ని, ఆ జ్ఞానాన్ని అందించడం కోసం అంగన్వాడీని రూపొందించారు, అప్డేట్ చేసుకుంటూ వచ్చారు రకరకాలుగా. అంగన్వాడీల పరిస్థితి ఏంటి? అదే అంటున్నా, అంత పరిపుష్టి చేసిన అంగన్వాడీని వాళ్ళు మూసేస్తామంటే ఆ ప్లేస్లో గ్రామీణ స్థాయిలో ఆ ఎడ్యుకేషన్ కానీ ఆ సర్వీస్ కానీ ఎట్లా రీప్లేస్ చేస్తారు? ఎవరికి వాళ్ళు చేసుకుంటారనుకుంటే తప్పది. ఇవాళ ఎవరి పిల్లల్ని కంటే వాళ్ళే పల్స్ పోలియో చేసుకుంటారని గవర్నమెంట్ వదిలేయలేదు. కోట్లు ఖర్చు పెట్టి ఫారిన్ ఫండ్స్ని తెచ్చి మరి ఎన్జిఓలకు ఇచ్చి 2 చుక్కలు వేయండి పోలియో నివారించుకోండి అని మీరు ఎడ్యుకేట్ చేశారు, క్యాంపెయిన్ చేశారు. అంటే ఈరోజు కూడా అంటే ఎంతో చేస్తే కానీ అది ఎరాడికేట్ కాలేదు. వీళ్ళ పోలియో ఎరాడికేట్ అయింది. ఒకప్పుడు పోలియో ప్రతి ఊర్లో కనపడేది. మరి అలాంటి అంగన్వాడీలు ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటాయి. అదే నేనేమంటుంటే ఒక విషయాన్ని జనంకి ఎక్కించాలంటే చాలా ఫోకస్డ్గా దాని మీద పని చేస్తేనే జరిగింది. ఇది కూడా అంతే, ఫోకస్డ్గా అంగన్వాడీలలో అందుబాటులోకి ఉండే సర్వీసెస్ని, సేవల్ని ప్రజలు అందుకోవడానికి ఎన్నో ఎఫర్ట్స్ పెడితే వాటిని ఆ వ్యవస్థను రూపొందించారు. ఈరోజు దాన్ని ధ్వంసం చేస్తామంటే దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఒకవేళ ఉంటే అది ప్రైవేట్ తప్ప ఇంకోటి ఉండదు. ఒకవేళ ఉంటే అది వాళ్ళకి భారం. ఇప్పుడు అంగన్వాడీలో ఫ్రీగా వెళ్ళి చదువుకుంటున్నారు పిల్లలు, ఫ్రీగా వెళ్ళి తింటున్నారు. తల్లిదండ్రులు పనికి పోతే ఆ టైంలో పిల్లలు అంగన్వాడీల్లో ఉంటున్నారు. ఇవన్నీ తీసేస్తే ఆ ప్లేస్లో ఏమొస్తాయి? చైల్డ్ రేప్లు అవుతాయి, తిండి ఉండదు, అరాచకం ఉంటుంది, విధ్వంసం ఉంటుంది, న్యూట్రిషన్ ఉండదు. పిల్లలు చక్కగా వీళ్ళు ఎగ్గు తిని ఆడుకుని చదువుకుని ఎంత డిజైన్డ్ అవన్నీ ఎంత ఫోకస్డ్గా రూపొందించారు. ముందు వెళ్ళగానే కొంత చదువుకుంటారు, కాసేపటికి వాళ్ళకి ఫుడ్ పెడతారు, మళ్ళీ పడుకోబెడతారు, మళ్ళీ లేపి ఆడిస్తారు, మళ్ళీ లేపి ఇంకొక ఫుడ్ పెట్టి 2 పార్ట్స్కి ఇస్తారు, పంపిస్తారు. ఇవన్నీ కూడా దెబ్బతిన్నాక ఇవాళ మిడ్ డే మీల్స్ పోయినాక ఎంత ఇబ్బంది ఉంది. కనీసం ఒక పూట ఫుడ్ దొరికింది ఎంతోమంది పేద పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం వలన. ఒకప్పుడు ఆ మిడ్ డే మీల్స్ కూడా లేక పిల్లలు తిండి లేక అల్లాడినటువంటి స్థితి కూడా మనం చూసాం గ్రామాల్లో. కోదండరాం లాంటి వాళ్ళు, రమా మెల్కోటే లాంటి వాళ్ళు ఈ మిడ్ డే మీల్స్ పథకాలు ఎందుకు అవసరం అని రీసెర్చ్ చేశారు, దాని మీద వర్క్ చేశారు, దేశవ్యాప్తంగా ఒక కోఆర్డినేషన్లో పనిచేశారు. ఇవన్నీ రిజల్ట్స్ అన్నీ ఏం చెప్తున్నాయి? అనేక ప్రణాళికలు రూపొందించడానికి కారణం అనేక కమిటీల సిఫార్సులు ఉన్నాయి. ఎంతోమంది మేధావులు ప్రాథమికంగా పిల్లలకి చదువు ఎట్లుండాలి. ఇవాళ ఒకటే అమ్మా, 14 ఏళ్ల లోపల పిల్లలు ఉండవలసింది బడిలో, అంతే, తల్లిదండ్రుల సంరక్షణలో లేదా ప్రభుత్వ సంరక్షణలో, కానీ ఉండవలసింది బడిలో. ఒకటే గుర్తుపెట్టుకో, ఇది ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వ విధానం, ప్రభుత్వ చట్టం. ఇది రాజ్యాంగం చెప్పింది, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అందుకని దానికోసం చట్టాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో కాదు, వాళ్ళు ఉండాల్సింది ప్రైవేటు స్కూళ్ళల్లో. విధంగా ఉన్నాయో పరిస్థితులు. అదే ఇప్పుడు 14 ఏళ్ల లోపల పిల్లలు ఉండవలసింది బడిలో. ఏ బడిలో అనేది ఇప్పుడు మీరు మారుస్తున్నారు, కానీ ఉండవలసింది బడిలో. కానీ రేపొద్దున ప్రైవేట్ స్కూల్ కనుక వాళ్ళు అందుకోకపోతే వాళ్ళు బడిలో ఉండరు. కాబట్టి ఇది ప్రాథమిక విద్యా హక్కుని నాశనం చేయడమే. విద్యా హక్కు చట్టాన్ని ఏదైతే విద్యా హక్కు ఉందో, విద్యా హక్కు స్ఫూర్తికి భిన్నం.
కాబట్టి 14 ఏళ్ల లోపల పిల్లలు బడిలో ఉండాలి, తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి. తల్లిదండ్రులు లేనట్లయితే వాళ్ళు పార్షియల్ పేరెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళని ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి, కానీ వాళ్ళు అనాథలుగా పెరగడానికి వీల్లేదు. అసలు ఆ పదమే తీసేయాలి. అనాథ అనేది ఎట్లా అండి? పిల్లలు ఎట్లా దానికి బాధ్యుల? 14 ఏళ్ల లోపల పిల్లలు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి అనాథని పెట్టడం కరెక్టేనా? అంటే వాళ్ళు బాధ్యుల? వాళ్ళ నెత్తిన అనాథ అని ఒక ముద్ర కొట్టి వదిలేయడం అంటే అది అన్యాయం కాదా? అది ఇన్హ్యూమన్ కాదా? అమానవీయం కాదా? వాళ్ళు ఎట్లా బాధ్యులు? వాళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వాళ్ళ తప్ప? వాళ్ళ నేరమా? తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆ లోటు పూడ్చి వాళ్ళని నేరస్తులుగా చూసే, అంటే అనాథాన్ని ముద్రేసి ఈ సమాజం వదిలేస్తుందంటే దీన్ని వాళ్ళని నేరస్తులుగా చూపించడమే. నీకు అమ్మ అయ్యలేదు, నువ్వు దిక్కుమొక్కు లేనివాడు అని చెప్పడమే. అంటే వాళ్ళ మీద వాళ్ళ మొహాన్ని ఒక ముద్రేసి పంపడమే కదా. అది ఎంత అన్యాయం, ఎంత అమానవీయం. ప్రపంచంలో ఏ దేశంలో అయినా 14 ఏళ్ల లోపల పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకోకపోతే ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. ఇక్కడ ఎక్కడ చూసుకుని చేస్తున్నారు? పేరుకున్నాయి చట్టాలు, పేరుకున్నాయి విధి విధానాలు. కాబట్టి ఇప్పుడు వాటిని కూడా నాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వ నిర్ణయాలు ఉండబోతున్నాయి. అట్లా ఉండడం కరెక్ట్ కాదు. 14 ఏళ్ల లోపల పిల్లలు ప్రభుత్వ సంరక్షణలో ఉండాలి, లేదా తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలా. వాళ్ళకి విద్య కంపల్సరీ, అంటే హై స్కూల్ విద్య వరకు కంపల్సరీ. సో హై స్కూల్ విద్య నడవాలన్నా, లేదంటే ప్రైమరీ స్కూల్ విద్య నడవాలన్నా ఇక్కడ మళ్ళీ క్రూషియల్ రోల్ టీచర్స్ ఉండాలా, ఆ వ్యవస్థ ఉండాలి. టీచర్స్ని వ్యక్తిగతంగా నేను చూడట్లా, ఒక వ్యవస్థలో భాగం, విద్యా వ్యవస్థలో భాగం. బలమైన పటిష్టమైన విద్యా వ్యవస్థ ఉండాలి. 14 ఏళ్ల లోపల పిల్లలకి చదువు చెప్పాలి, ఖచ్చితంగా చదువుకోవాలి ప్రతి పిల్లలు. తండాల బుట్టలు, గూడెంల బుట్టలు. ప్రభుత్వం కనుక స్కూళ్ళు తీసేయాలనే నిర్ణయం చాలా సీరియస్గా తీసుకుంటే, సో ఇక్కడ లక్షలాది మంది టీచర్ల భవిష్యత్ ఏంటి? లక్షలాది మంది టీచర్ల భవిష్యత్తు అగమ్య గోచరం. లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు కూడా అగమ్య గోచరం. ఇంతమంది జీవితాలతో చెలగాటం ఆడుకునే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఇవాళ పిల్లల జీవితాలతో, టీచర్ల జీవితాలతో అనేక లక్షలాది కుటుంబాలు, ఒక టీచర్ అంటే ఇంటూ 5 వేసుకో, ఎన్ని లక్షల మంది జీవితాలు ఆగమవుతాయి. ఇవన్నీ కూడా చూస్తే ఇవాళ పిల్లల జీవితాలతో, కుటుంబాలతో చెలగాటమాడే ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యత సంక్షేమం, ప్రజల సంక్షేమం. అంటే ఇవాళ నిరుద్యోగులను ఉద్ధరించాల్సిన బాధ్యత, సంక్షేమాన్ని నిర్వహించవలసిన బాధ్యత ప్రభుత్వాందే. నువ్వు మద్యం షాపులు నిర్వహిస్తారు, సారా, లిక్కరు అన్నీ పంచుతారు జనాలకి. గంజాయి కూడా ఇవాళ అందుబాటులో వచ్చింది. ఇవి తీసేయండి అంటే ఉన్న చదువు తీసేస్తామంటారు, ఉన్న స్కూళ్ళు తీసేస్తామంటారు. తీసేయాల్సింది గంజాయి, తీసేయాల్సింది మద్యం, తీసేయాల్సింది సారా, స్థానికంగా తయారవుతున్న లిక్కర్, ఇవి తీసేయాలి. ఇవాళ సంక్షేమం చేయండి నాయన అంటే ఉన్న సంక్షేమాన్ని వదిలేసి సంక్షోభాన్ని సృష్టిస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ప్రజల సంక్షేమం కోసం మీకు ఓట్లేసి అధికారం ఇచ్చిండ్రు. మీరు ల్యాండ్ మాఫియాలుగా మారి మొత్తం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవడానికి కోట్ల రూపాయలతోటి ఔటర్ రింగ్ రోడ్లు, బ్రిడ్జీలు, ఫ్లైఓవర్లు, రకరకాల ప్రాజెక్టులు, మీ బొంద అభివృద్ధి ప్రజల కేంద్రంగా జరగాలి, ప్రజల కోసం అభివృద్ధి జరగాలి. ప్రజల కోసం ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజల కేంద్రంగా జరిగేది అభివృద్ధి. బడాబాబుల అభివృద్ధి, కొంతమంది వ్యక్తుల అభివృద్ధి, కాంట్రాక్టర్ల అభివృద్ధి కాదు. కాబట్టి వాళ్ళ కోసం కాదు విధానాలు, ప్రజల కోసం జరగాలి. థ్యాంక్ యూ అక్క.